ఇరాన్ అణుస్థావరాలు నౌకాస్థావరాల ధ్వంసమే తన లక్ష్యమని చెప్తున్నటువంటి అమెరికా ఆ దిశగా అడుగులు చాలా సీరియస్గానే వేస్తుంది. అణుస్థావరాలు 3 స్థావరాలతో పాటుగా రహస్యంగా ఉంచిన 4వ స్థావరాన్ని కూడా ఇజ్రాయెల్ అమెరికా కలిసి బాంబులతో పేల్చినాయి. రేడియేషన్ బయటికి రాలేదు, కానీ ఇప్పుడు అవి అక్కడ ఆపరేషన్ చేయడం కూడా ఇరాన్కి ఇప్పట్లో కష్టమే. ఆ విధమైనటువంటి డ్యామేజ్ చేశారు. మరొక వైపున నేవీకి సంబంధించి వేటాడుతోందనడానికి సాక్ష్యం ఇరాన్ సరిహద్దులో ఇరాన్కి సంబంధించినటువంటి యుద్ధ నౌకని శ్రీలంక సరిహద్దుల్లో సబ్మెరైన్ ద్వారా పేల్చి పడేసింది అమెరికా. అట్లాగే తాజాగా ఇప్పుడు చూస్తే ఇరాన్కి సంబంధించినటువంటి మెయిన్ నేవల్ పోర్ట్, ప్రధానమైనటువంటి నేవీకి సంబంధించినటువంటి పోర్ట్ బందర్ అబ్బాస్ మీదన వరుస పెట్టి దాడులకి పాల్పడుతోంది. యుఎస్ బాంబులు జారవిడుస్తోంది. అక్కడ గంటల కొద్దీ అక్కడే ఉండి గగనతలంలోనే ఉండి విధ్వంసం చేస్తూ ఆ విజువల్స్ను కూడా ప్రొజెక్ట్ చేసుకొస్తోంది. B-2 బాంబర్లను వాడింది. ప్రత్యేక నేవల్ వెసల్స్తో ఇంకోవైపును దాడి చేసింది. ఇరాన్కి సంబంధించినటువంటి నేవల్ వెసల్స్ అక్కడ ఎన్ని ఉన్నాయి అన్నది బయటికి తెలియలేదు అసలు. బట్ ప్రతి యుద్ధ నౌకకు సంబంధించినటువంటి సామగ్రి అంతా అక్కడి నుంచి నడుస్తుంది. ఈవెన్ హార్ముజ్ జలసంధికి అక్కడి నుంచి మూవ్ అవుతుంటుంది. హార్ముజ్ జలసంధి నుంచి వచ్చే నౌకల్ని ధ్వంసం చేయాలని అక్కడి నుంచినే ఆపరేట్ చేయాలి. అలాగే కీలకమైనటువంటి సప్లైస్కి ప్రదేశం అట్లాంటి దాన్ని ఇదిగో ఈ ధ్వంసం చేసినటువంటి విజువల్స్ ఎయిర్ బేస్ నేవీ బేస్ని ధ్వంసం చేసి పడేసినటువంటి వైనం ఇప్పుడు ఆ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.